నేను ఒకటే హామీ ఇస్తున్నాను మీ అందరికీ. ఈరోజు ఈ ముఖ్యమంత్రి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడలు, కోడి కత్తి కూడా ఒక బ్రాండ్, గొడ్డలు కూడా ఒక బ్రాండ్, ఇలాంటివన్నీ వచ్చేసాయి. నిన్నే మీరు చూశారు, మా తమ్ముడైతే రెడీగా వచ్చాడు క్వార్టర్ బాటిల్ తీసుకొని. అది ఒకప్పుడు 60 రూపాయలు, ఇప్పుడు ఎంత తమ్ముడు? 200. అవునా కాదా? అది తాగితే నరకానికి సీటు కూడా అవసరం లేదు, రిజర్వేషన్ అవసరంలా. అలాంటి పనికిరాని బ్రాండ్లు తెచ్చాడు. నేను అందుకే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో నాణ్యమైన మద్యం సరఫరా చేసే బాధ్యత, మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అంతేకాదు, పిచ్చి పిచ్చిగా అవినీతి చేశారు, దోపిడీ చేశారు. డిస్టిలరీస్ వీళ్ళది, అక్కడి నుంచి అమ్మడం వీళ్ళది. కడాన షాప్లో ఉండే షాప్ బాయ్ కూడా వీళ్ళ మనిషిని పెట్టుకొని మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవస్థకు స్వస్తి చెప్తా, మళ్ళా మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, మీ ఆర్థిక భారం కూడా తగ్గిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంతేకాకుండా ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, 1-2 కాదు, కరెంటు బిల్లులకు అద్దే లేదు. ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు సోలార్ కరెంట్ వస్తుంది, విండ్ కరెంట్ వస్తా ఉంది. కరెంటు విషయంలో సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బుద్ధి జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచిన పార్టీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెరగకుండా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత, నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకున్నట్టుగా మీ పొలంలో ఉండే పంప్ సెట్ దగ్గర నుంచి కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి ఏమేం చేయాలో చేస్తాం. దీనివల్ల గణనీయంగా కరెంటు ఛార్జీలు తగ్గుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను